హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మను. అది ఈమెంట్రా బాబు, ఎప్పుడు చూసినా రోడే చూపిస్తుంది, మ్యాటర్ చెప్పకుండా ఫస్ట్ స్టార్టింగ్ రోడే చూపిస్తుంది అని ఆలోచిస్తున్నారా? యాక్చువల్లీ ఆ మ్యాటర్ ఏంటిదంటే, నేను కాలర్ మైక్ పర్చేస్ చేసే వరకు మీకు తంటాలు తప్పవు అనమాట. ఫస్ట్ రోడ్ చూడడం, కాలర్ మైక్ కొన్న తర్వాత డైరెక్ట్ ఇంట్రడక్షన్ ఇట్లా అప్పుడు ఫేస్ పెట్టి చేద్దాం. అండ్ అప్పటి వరకు కొన్ని భరించాలి, తప్పదు. అండ్ మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మేము శ్రీశైలానికి వెళ్తున్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి కార్తీక మాసం ఎండింగ్లో వెళ్ళాం. ఆ రోజు డేట్ గుర్తులేదు, ఐఎమ్ సారీ. నవంబర్ ఎండింగ్లో వెళ్ళినాం. నవంబర్ ఎండింగ్ కార్తీక మాసం అయిపోయింది కదా, సో అప్పుడే వెళ్ళినాం. అండ్ మేము ఇది 2 days ట్రిప్ లాగా వెళ్ళాం అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ బయలుదేరితే నైట్ కల్లా అక్కడ చేరుకున్నాం. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అక్కడి నుంచి బయలుదేరితే నైట్ వరకు ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఇది 2 days ట్రిప్ కాబట్టి ఇది డే 1 అనమాట. వెళ్ళడం ఎలా అనేది ఈ వీడియోలో చూస్తాను మీరు. సో ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని గట్కేసరికి వచ్చి, గట్కేసర్ దగ్గర ఓఆర్ఆర్ అవుటర్ ఎక్కేసి వెళ్ళిపోయినాం అనమాట. ఇది అవుటర్ దిగినాక వచ్చే వ్యూ. అవుటర్ ఒక ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో నేను ఐడియా లేదు, బట్ జర్నీ మాత్రం ఒక 6.5 hours పడుతుంది మొత్తం మనకి భువనగిరి టు శ్రీశైలం వరకు. ఇది డిండి డ్యామ్ అనమాట, చెక్ డ్యామ్ అంటారేమో మేబీ. అక్కడి నుంచి వాటర్ ఇట్లా మంచిగా ఏమంటారు, ఒక సన్న లేయర్ లాగా పడుతున్నాయి, చూడడానికి బాగుంది. అండ్ అక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు కూడా ఆగి దిగి తీసుకుంటున్నారు కూడా. అండ్ ఆబ్వియస్గా ఒక ట్రిప్కి వెళ్ళాలంటే చాలా ప్లాన్ చేసుకోవాలి. ఐ మీన్ ఇంకా ఒక కిడ్ ఉంటే ఇంకా చాలా హెక్టిక్గా అవుతుంది. మొత్తం అన్ని సర్దాలి వాడికి, A to Z ఏది మిస్ అయినా మనం అక్కడ పర్చేజ్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ ఫస్ట్ మనకు అంత టైం ఉండదు. ఎందుకంటే వచ్చింది ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, ఇంకా థింగ్స్ వెతుక్కుంటూ కూర్చుంటే ఇంకేం చేయలేము. ఇంకా మన ఇంట్లో వాళ్ళు క్రాంక్ అవ్వడం స్టార్ట్ చేస్తారు అప్పుడు మన పైన, ఇది మర్చిపోతాం అది మర్చిపోతాం అని. సో ఫస్ట్గా పిల్లలు ఉన్న వాళ్ళు ట్రిప్కి ప్లాన్ చేస్తే ఇట్స్ బెటర్ టు డూ ఒక టు డూ లిస్ట్ పెట్టుకోండి ముందే, ఏమేమి తీసుకోవాలి ఏమేమి చేయాలి అనేసి. అలా పెట్టుకుంటే ఇట్స్ వెరీ బెటర్ అని నా ఒపీనియన్. ఆఫ్టర్ ఒక 2 hours డ్రైవ్ తర్వాత మనం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. అంటే నల్లమల్ల అడవిలోకి ఎంటర్ అవుతాం. మేము అడవిలోకి ఎంటర్ అవడంతోనే అక్కడున్న మంకీస్ అన్నీ మాకు వెల్కమ్ చెప్తున్నాయి అనమాట రోడ్ పైన, రండి రండి అనేసి. సో అలా మా రక్షణ గడు మంచిగా చూసి ఎంజాయ్ చేసిండు. మంకీస్ అటు ఇటు పరిగెత్తడం, అవి ఇక్కడ ఉన్నాయి ఇవి అక్కడ ఉన్నాయి అని చెప్పకుండా. నెక్స్ట్ ఒక టీ బ్రేక్ గురించి ఆగినాం మధ్యలో, దీని పేరేంటో నాకు తెలీదు, బట్ టీ బ్రేక్ గురించి ఆగినాం. అక్కడ కొంచెం స్నాక్ లాగా మిర్చీలు అండ్ వడలు తీసుకున్నాం. అలాగే కొంచెం టీ వేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం అనమాట. కాకపోతే ఫుల్ కోతులు, అసలు కార్ దిగితే మనం దిగే గ్యాప్లోనే అసలు కార్లు ఏమైనా ఉంటే ఎత్తుకుపోదామా అన్నట్టు ఎదురు చూస్తున్నాయి అవి. సో మీరు విజిట్ చేసినప్పుడు బీ కేర్ఫుల్. అప్పటికి ఇంకా చీకటి అవుతుంది. మేము 5:30కు ఏమో బ్రేక్ తీసుకున్నాం. సో ఇది ఎట్లయినా చలికాలం కాబట్టి తొందరగా చీకటి పడుతుంది. 6 o'clock వరకే ఇట్లా చీకటి అవ్వడం స్టార్ట్ చేసింది. కాకపోతే ఇంకా చీకట్ల ఈ ఘాట్ రోడ్ డ్రైవింగ్ అనేది చాలా ఏమంటారు డేంజర్తో కూడిన పని. ఎందుకంటే చాలా కర్వ్స్ ఉన్నాయన్నమాట రోడ్డుకి. మళ్ళీ ఇంకా నైట్ కావడంతో ఆ లైట్స్ అనేవి కరెక్ట్గా మన కళ్ళకే తాకుతుంటాయి కదా. సో ఆ డ్రైవింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అందుకే లేట్ వెళ్ళినా పర్లేదు కానీ నెమ్మదిగా వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యి మేము సాగిస్తున్నాం అన్నమాట మా ప్రయాణం అనేది. అక్కడ కనిపిస్తుంది కదా లైట్స్తోని, ఫుల్ ఆఫ్ లైట్స్తోని, అదే అనమాట మన శ్రీశైలం గుట్ట. సో మనం ఇక్కడ సైడ్ ఉన్న గుట్ట నుంచి అటు సైడ్ వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఇటు సైడ్ వెళ్ళినప్పుడు కొండంతా దిగుతాం అనమాట. కొండంతా దిగి మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తాం. శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బ్రిడ్జ్ పైకి వెళ్ళి అటు సైడ్ ఉన్న కొండని ఎక్కాలన్నమాట. కొండ ఎక్కితే వచ్చేది శ్రీశైలం. సో అదంతా చూడొచ్చు మీరు ఈ వీడియోలో. ఫస్ట్ టైం నాకు తెలిసి చాలామంది విజిట్ చేసే ఉంటారు, ఎందుకంటే శ్రీశైలం అనేది మనకు ఒక జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కూడా అమ్మవారిది. ఈ రెండు కలిసి ఉండే ఒక ఏమంటారు
మినీ కాశీ అని కూడా అంటారు కదా. సో మ్యాక్సిమం అందరు విజిట్ చేసే ఉంటారు అట్లీస్ట్ ఇన్ దేర్ లైఫ్ టైం అనుకుంటా. బట్ మా అదృష్టం ఏంటంటే మాకు ప్రతి ఇయర్ వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సో వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. డ్యామ్కి మంచి ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్స్ వేసిన అనమాట. ఒక్కొక్క గేట్లో ఒక్కొక్క కలర్ చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇది దోమల పెంట అనుకుంటా. దోమల పెంట, ఈగల పెంట రెండు ఉంటాయి కదా, బాగా తెలిసి ఉంటుంది శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఈ పేరు అయితే. నెక్స్ట్ ఇప్పుడు డ్యామ్ క్రాస్ అవుతున్నాం అనమాట. నది పైనుంచి క్రాస్ అయ్యి ఇక్కడ ఇంకొక టోల్ గేట్ ఉంటుంది మనకి, అక్కడ మనీ పే చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. గుట్ట పైకి ఎక్కితే అప్పుడు మనకి శ్రీశైలం కొండ వస్తుంది. ఇట్ సైడ్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఇది కూడా మనకు ఒక 25 కిలోమీటర్స్ వరకే వస్తుంది. ఇట్ సైడ్ ఎంటర్ కాగానే అమ్మ వచ్చేసింది అనుకుని కూర్చునేంత టైం కూడా ఉండదు. బట్ 25 కిలోమీటర్స్ వస్తుంది అట్లీస్ట్. వెళ్ళడానికి లాంగ్ అవర్స్ జర్నీయే, బట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు ఆడుకుంటూ వెళ్తే విత్ ఇన్ నో టైం మనం రీచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ ఏమంటారు తోరణం కింద నుంచి వెళ్తే ఫస్ట్ మనకి సాక్షి గణపతి గుడి వస్తుంది. సాక్షి గణపతి గుడి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక అరౌండ్ 10 వస్తుండొచ్చు, మేబీ 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి శ్రీశైలంకి వెళ్ళే అక్కడ నుంచి బస్ స్టాప్స్, షాప్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే కార్తీక మాసం కదా, సో ఫుల్ రష్ ఉంటుంది కదా. సో కొన్ని గేట్స్ అంటే ఆ రోడ్స్ అనేవి డైవర్ట్ చేసినారు. సో మేము ముందు వచ్చిన దానికంటే ఇప్పుడున్న రోడ్స్ సేమ్ అలానే లేవు ఫస్ట్. సో ఒక పాయింట్ దగ్గర వి గాట్ కన్ఫ్యూజ్డ్. అంటే అక్కడ పోయే రోడ్ క్లోజ్ చేసింది, అసలు ఎలా పంపిస్తున్నారు అనేసి. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది వెహికల్స్ అన్నీ అందుకే ఆగినాయి. రోడ్ ఒక సైడ్ క్లోజ్ చేసి ఇంకో సైడ్ ఓపెన్ చేసేసరికి. సో అక్కడ పోలీస్ వాళ్ళు ఇట్లా వీళ్ళు హెల్ప్ చేయడానికి ఉన్నారు. లోకల్స్ని అడిగినాం ఎలా వెళ్ళాలనేసి. సో మాకు రూట్ చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసినాం. అటు ఇటుగా బస్ స్టాండ్ దగ్గర నుంచి వచ్చినాక సో అక్కడ స్టార్ట్ అయింది అసలు మాకు పార్కింగ్ కోసం ప్లేస్ వెతకడం అనేది. ఎంత రష్ అంటే అసలు వెహికల్స్ అయితే ఒక్కొక్కటి పక్కకే ఇరికించి పెట్టుకున్నారు. ఎవ్వరు కూడా ఏమంటే ఒక్క బైక్ పార్క్ చేయడానికి కూడా లేకుండా. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తేనే శ్రీశైలం కూడా వస్తుంది. వెళ్దాం మనం, ఆగండి. ఫస్ట్ మనం కార్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ వెతకాలి. సో అటు ఇటు తిరిగి ఒక సైడ్ ప్లేస్ వెతికినాం. ఫస్ట్ చాలా ఫాస్ట్గా కార్ దిగి అందరం బొట్లు పెట్టేసుకొని నైట్ దర్శనం చేసుకుంటే మార్నింగ్ మిగతా గుళ్ళని చూసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేది ప్లాన్. సో అందుకనేసి ఫస్ట్ దిగినాం. కార్ అసలు రూమ్ కూడా తీసుకోలేదు, లగేజ్ అంతా కార్లోనే ఉంది. వి గాట్ అవర్ మొబైల్స్, అంతే. మొబైల్స్, మన రక్షణ గాడి వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. అసలు హడావిడిలా వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోయినాం. ఇంకా లోపలికి పోయినాక 8 o'clock ఏమో ఎంటర్ అయినాం మేము లోపలికి. వాళ్ళు కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టినారు అనమాట. వెళ్ళంగానే ఒక 2 hours కూర్చోబెట్టినారు, లిటరలీ 2 hours. 5-6 కంపార్ట్మెంట్ నింపినారు, అట్లానే కూర్చోబెట్టినారు మందిని. అండ్ ఎంత లొల్లి అంటే గోల చిన్నపిల్లలు ఏడవడము, చాలా ఏమంటారు చాలా టైర్డ్ అనిపించింది ఆ 2 hours అయితే. దర్శనం 8కి లోపలికి వెళ్తే 10:30కి మాకు దర్శనం అయింది. దర్శనం అయి బయటికి వచ్చిన తర్వాత మామూలు హెడేక్ కాదు నాకైతే. ఫస్ట్ బయటకు వచ్చి ఛాయ్ వేసిన తర్వాతనే సెట్ అయింది ఆ హెడేక్ అయితే. Part 1లో గుడి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చూపించలేదు మీకు. నేను ఆ డీటెయిల్స్ అనేవి Part 2లో ఇస్తాను. సో నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో సబ్స్క్రైబ్ చేయండి. Part 2లో మీకు అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో Part 2 కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.